ఒక్క క్షణంలోనే మిలియన్ల మంది అదృశ్యమైపోతారు. కానీ ఊహించండి, మీరు మాత్రము ఇక్కడే ఉంటే బైబిల్ చెబుతోంది అందరూ క్రైస్తవులు రాప్చర్లో వెళ్ళరు అని. అయితే ఎవరు వెనుకబడతారు? మరి మీరు వారిలో ఒకరా? ఎవరు విడవబడతారు? వారిలో మీరు ఒకరా? ఈరోజు మనం తెలుసుకుందాం. రాప్చర్లో వెనుకబడేవారు ఎవరు? 5 షాకింగ్ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చివరి వరకు చూడండి. ఇది మీరు ఊహించలేనిది, చివరిది మీరు ఊహించలేనిది, గ్రహించలేనిది. అందుకే చివరి వరకు తప్పకుండా చూడండి. మరి మీరు ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఎందుకంటే రాబో సందేశములు నీ జీవితాన్ని మార్చివేయును. ప్రస్తుతానికి రాప్చర్లో ఎత్తబడిన వారిలో మొదటివారు కేవలం పేరుకే క్రైస్తవులు. చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, బాప్తిస్మం తీసుకున్నారు, చర్చి కూడా వెళ్తారు. కానీ వారి జీవితంలో ఎటువంటి మార్పు లేదు. బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వాక్యాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరచుచుందురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని బైబిల్లో రాయబడ్డది. మనుషులు పెదవులతో ప్రభుని గనపరుస్తున్నారు, కానీ దేవుడు అంటాడు కదా, వారి హృదయం దూరంగా ఉన్నది. అంటే పేరుకు మాత్రము క్రైస్తవులు, హృదయమును దేవుడికి అప్పగించుకోలేదు. మందిరానికి వెళ్తున్నారు, బాప్తిస్మం తీసుకున్నారు, మరి వారి జీవితంలో ఎటువంటి మార్పు లేదు గనక వీరు రాప్చర్కు సిద్ధపడిన వారు కారు. సహోదరులారా, మనం కేవలం పేరుకే క్రైస్తవులమా లేక నిజముగా యేసుతో నడుస్తున్న వారమా మనం ఆలోచించుకుందాం. ఇక రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే పశ్చాత్తాపము లేకుండా పాపములో జీవించేవారు. కొంతమంది ఇలా అంటారు, ఏం ప్రాబ్లం లేదు, మాకన్నీ సవ్యంగానే ఉన్నాయి, దేవుడు క్షమించడానికి సమర్థుడు, సిద్ధ మనసు గలవాడు, మరి తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. మేము ఎలాగ జీవించినప్పటికైనా, మేము దేవుడికి దగ్గరగా లేకపోయినప్పటికైనా, మేము ఎన్నో రకాలుగా పాపాలు చేసినప్పటికైనా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు అన్న ఒక అపోహలో వారు బ్రతుకుతున్నారు. కానీ నిజమైన పశ్చాత్తాపము లేకుంటే మనము కూడా వెనుకబడిపోతాం. నిజమైన పశ్చాత్తాపము లేకుండా పాపములోనే జీవిస్తూ పాపములోనే బ్రతుకుతున్న వారి గురించి దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్య భాగం ఈ రీతిగా సెలవిస్తుంది. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే పాపములు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపం పడకుండా, విశ్వాసములో స్థిరంగా లేకుండా మనము ఆ దేవుడు క్షమిస్తాడులే అని భ్రమతో బ్రతికినట్లయితే వీరికి కూడా రాప్చర్లో ఎత్తబడే అవకాశము లేదు. వీరు విడవబడతారు, వీరు పరలోకానికి ఎంట్రీ కాలేరు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రీతిగా నీవు ఉండడము దేవుడికి ఇష్టం లేదు. ఇక మూడోది మనం గమనించినట్లయితే నులివెచ్చని విశ్వాసులు, నులివెచ్చతనములో ఉన్న విశ్వాసుల గురించి దేవుడు వాక్యము ఈ రీతిగా మనకు సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16వ వాక్యం, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. అలాంటి వారికి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నులివెచ్చగా ఉంటున్న వారికి కూడా అందులో చేరే అవకాశం లేదు. దేవుడి నోటు నుంచి ఉమ్మి వేయబడతారు,
వీరు సండేకు మాత్రమే క్రైస్తవులు, కానీ పూర్తిగా లోకంలోనే వీరు తిరుగుతూ ఉంటారు, లోకాశల్లోనే నిమగ్నమైపోతూ ఉంటారు, లోకాన్నే ఇష్టపడతారు. ఒక సండేకు మాత్రమే దేవుడి మందిరానికి వస్తారు. వీరు నులివెచ్చని స్థితిలో ఉండి మందిరములో రకరకాల ఆలోచనలు కలిగి రకరకాల ఆటంకాలు కలగజేసేవారు. వీరు పూర్తిగా లోకంతోనే సంబంధాన్ని కలిగి ఉన్నారు. అయితే దేవుడు అంటాడు కదా, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, మరి నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుంచి ఉమ్మి వేస్తానంటున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి దీన్ని ఒక్కసారి పరీక్షించుకోవాలి, మీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఒకవేళ నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నట్లయితే నువ్వు రాప్చర్లో ఎత్తబడము సాధ్యము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక 4వ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే లోకాశల్లో మునిగిపోయిన వ్యక్తుల గురించి. లోకాశల్లోనే మునిగిపోతూ ఉంటారు. వీరు లోకములోనే వీరికి సమస్తం ఉందని, లోకమే వీరికి శాశ్వతమని, ఇక లోకాశల్లోనే ప్రతిరోజు వీరు లోకాశల్లోనే మునిగిపోతూ ఉంటారు. ప్రియులరా, జాగ్రత్త గమనించండి. బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వాక్య భాగము ఈ రీతిగా మనతో సెలవిస్తుంది. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడి దినములో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు తాగుచు పెళ్ళాడుచు పెళ్లిలకియబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసెను అని మనం చూస్తున్నాం బైబిల్లో. నోవాహు రోజుల్లో జనాలు తినడానికి, తాగడానికి, సుఖపడడానికి, పెళ్లి చేసుకోవడానికి, పెళ్ళిళ్ళకి ఇవ్వడానికి ఇలాంటి లోక సంబంధమైన ఆలోచనలోనే ఉన్నారు. వీరు లోకాశల్లో మునిగిపోయి దేవుడి రాకడ గురించి, మరి ఎత్తబడే స్థితి గురించి పూర్తిగా మరిచి ఆదమరిచి తిరిగేవారు. వీరు తప్పకుండా వాస్తవంగా వీరు కూడా విడవబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి జాగ్రత్త గమనించండి. వారికి చివరి జడ్జిమెంట్ జరిగేస్తుంది. వారికి చివరి జడ్జిమెంటు వచ్చేసింది. వారి పరిస్థితి ఈరోజు మనం ఊహించలేం. నోవాహు కాలంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి మనము ఊహించలేకుండా భయంకరమైన ఆ సందర్భంలో, భయంకరమైన పరిస్థితుల్లో వారు ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకాశలో ఉన్నవారి యొక్క పరిస్థితి కూడా ఈ రీతిగా ఉంటుంది. అయితే గమనించండి, తినడం తప్పు కాదు, మరి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, పెళ్ళిళ్ళకి ఇవ్వడం తప్పు కాదు, కానీ వాటిలోనే మునిగిపోయి ఇదే శాశ్వతమని యేసు ప్రభుల వారిని మరిచిపోయి, దేవుడి యొక్క రాకడ సమీపిస్తుందని మరిచిపోయి, లోకమే శాశ్వతమని, తినడములో సంతోషమని, తాగడంలో సంతోషమని, పెళ్లి చేసుకోవడంలో సంతోషమని, పెళ్ళిళ్ళకి ఇవ్వడంలో సంతోషమని ఆ రీతిగా జీవించి యేసును మర్చిపోయినట్లయితే వీరు కూడా లోకములో బిజీ ఉన్నారు కనుక వీరు రాప్చర్లో ఎత్తబడరు. మరి సహోదరుడా, నీ పరిస్థితి ఏమిటి? సహోదరి, నీ పరిస్థితి ఏమిటి? లోకములోనే నీవు నిమగ్నమై ఉన్నావా, లేక లోకంలోనే మునిగి ఉన్నావా? ఒక్కసారి జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నా. ఇక 5వది మనం గమనించినట్లయితే సిద్ధపాటు లేని విశ్వాస జీవితం. వీరు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండరు. బైబిల్ స్పష్టంగా మనకు బోధిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి 42వ వాక్య భాగము ఈ రీతిగా సెలవిస్తుంది. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండనందున అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కళ్ళం వేయనీయడని మీరు ఎరగరా? మీరు ఎరుగుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. మెలకువ అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. చాలామంది చర్చిలో కూర్చున్నారు కానీ వారి బ్రతుకుల్లో ప్రార్థన లేదు. చాలామంది చర్చిలోనికి వస్తారు కానీ వారి జీవితంలో పవిత్రత లేదు. చాలామంది దేవుడి మందిరానికి వస్తారు కానీ వారి జీవితాన్ని వారు సరి చేసుకోరు. ఇది అత్యంత షాకింగ్ పాయింట్. ఇది
అత్యంత భయంకరమైన నిజమిది. ఎందుకంటే బయటవారు కాదు, లోపటి వారు కూడా వెనుకబడతారు. అంటే బయట ప్రపంచంలో ఉన్నవారు కాదు, దేవుడి మందిరాల్లోకి వచ్చేవారు కూడా చాలామంది విడవబడతారు. రాప్చర్లో ఎత్తబడే అవకాశం లేదు. గమనించండి, మీరు లోపటి వారు, మీరు బయటవారు కారు, లోపటి వారు విడవబడితే అది ఎంత భయంకరం. అలాంటి వారు కూడా వెనుకబడిపోతారు. సీరియస్గా చెప్తున్నాను సహోదరులారా, యేసు ఈ రాత్రే వస్తే మరి నీ సంగతి ఏమిటి? యేసు ఈ రాత్రే వస్తే మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రాప్చర్లో వెనుకబడే 5 షాకింగ్ విషయాలు, ఈ లక్షణాల్లో ఏదైనా మీ జీవితంలో కనిపిస్తే వెంటనే పశ్చాత్తాపడండి. వెంటనే యేసు దగ్గరికి మీ జీవితాన్ని తీసుకురండి. వెంటనే మిమ్మల్ని మీరు మరి సిద్ధపడండి. రాప్చర్ సమయం మనకు తెలియదు గనుక అది చాలా దగ్గరలో ఉంది. సూచనలను బట్టి మనకు అర్థమవుతుంది. చాలా భయంకరమైన పరిణామాలు జరగబోతున్నాయి. లోకమంతా గందరగోళంలో పడబోతుంది. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి. మరిన్ని బైబిల్ రహస్యాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ స్నేహితులతో మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరు వెనుకబడకూడదు, ఎవరు విడిచిపెట్టబడకూడదు. భార్య భర్త నుంచి ఎడబాటు కాకూడదు, భర్త భార్య నుంచి ఎడబాటు కాకూడదు, తల్లిదండ్రులు పిల్లల నుంచి ఎడబాటు కాకూడదు. ఆయన రాకడలో మనం ఎత్తబడే ఆ గుంపులో ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు యొక్క రాకడ చాలా దగ్గరగా ఉన్నట్లుగా మరి రాప్చర్ సమయం కూడా చాలా దగ్గరగా ఉంది. అది ఎప్పుడు వచ్చినా ఎవరికి తెలియదు. దయచేసి నీవు నీ కుటుంబంతో సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే రేపపాటున రాప్చర్లో ఎత్తబడతాం. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రభు మిమ్మల్ని సిద్ధపరచునుగాక, ప్రార్థనలు సిద్ధపరచునుగాక, పవిత్రతలు సిద్ధపరచునుగాక, వాక్య ధ్యానములు సిద్ధపరచునుగాక, నూతన జీవితం జీవించే విషయంలో సిద్ధపరచునుగాక. ప్రభు మిమ్మల్ని ఆయనకు సమీపంగా తీసుకొని వచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.